హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో తెలంగాణలో చాలా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉండే స్పెషల్ రెసిపీ సర్వపిండి. ఈ రెసిపీ తెలంగాణ పబ్లిక్ అయితే చాలా వరకు తెలిసే ఉంటుంది. ఊర్లలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. బట్ వేరే స్టేట్ వాళ్ళకి అందరికీ తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో తెలంగాణ స్పెషల్ సర్వపిండి కోసం ముందుగా 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. జల్లించుకొని తీసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత కారం, ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 టీ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే పచ్చిశనగపప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని పల్లీలని ఇలా వేయించుకొని 2 ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని ఆనియన్స్, అలాగే కొంచెం తరిగిన కరివేపాకు, కావాలి అంటే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అయితే పప్పులు ఇన్నే వేయాలని ఏమీ లేదు, మనం రుచికి తగినట్టు వేసుకోవచ్చు. నువ్వులు మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే సొరపిండి అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి మెత్తగా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా చేతులతో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మనం బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే సర్వపిండి మనకి అంత బాగా వస్తుంది. ఈ పిండిని మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో దానికన్నా కూడా కాస్త మెత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి పెద్ద ప్లేట్ని తీసుకున్నట్టయితే పిండిని కంఫర్టబుల్గా ఇలా మంచిగా కలుపుకోవచ్చు. అదే చిన్న గిన్నె అయితే కలపడం సరిగ్గా రాదండి. అందుకని నేను ఇలా పెద్దగా ఉండే ప్లేట్ని అయితే తీసుకున్నాను. పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత వీటిని గిన్నెలకి పెట్టుకోవాలి. ఇవి సర్వపిండి గిన్నెలు అంటారు. కొంచెం మందంగా ఉంటాయి, అలాగే వెడల్పుగా ఉంటాయి. మీ దగ్గర ఇలాంటి గిన్నెలు లేకపోయినా ఇంట్లో కర్రీస్ వండుకునేవి, లేదంటే ఫ్రైస్ చేసుకునేవి, లేదంటే దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాంతో అయినా సర్వపిండిని చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి. ఆ గిన్నెలో ఎంతైతే పడుతుందో అంత పిండిని తీసుకొని గిన్నెలోకి వేసుకొని ఇలా వేళ్ళతో గిన్నె అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా స్ప్రెడ్ చేసుకోవద్దు. పల్చగా ఉంటేనే సర్వపిండి బాగా కాలుతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. మందం ఎంత ఉండాలంటే మనం కారపప్పులు చేసుకుంటాం కదా, వాటికన్నా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా ఫింగర్స్తో గిన్నెంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కార్నర్స్ని కూడా సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని మందము గిన్నె మొత్తం కూడా ఒకేలాగా ఉండేటట్టు చూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నెకి పిండిని ఒత్తుకున్న తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న హోల్స్ ఎందుకు పెట్టాలి అంటే ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసుకొని మనం ఫ్రై చేసేటప్పుడు ఇందులోంచి ఆయిల్ పోయి సర్వపిండి చాలా బాగా ఫ్రై అవుతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలా హోల్స్ చేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని అన్ని హోల్స్లో వేసుకొని తర్వాత గిన్నెంతా ఆయిల్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న సర్వపిండి గిన్నెను పెట్టేసి దానిపైన మూతను పెట్టేసి క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే 5-6 నిమిషాలు కాల్చుకోవాలి. 5-6 నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగున మాడుతుంది, కానీ పైన మాత్రం ఫ్రై అవ్వదు. పిండి పిండిగా పచ్చిగా ఉంటుంది, టేస్టీగా ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పిండి బాగా ఉడికి ఫ్రై అవుతేనే టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక గిన్నె కూడా ఇలా సర్వపిండిని పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అది తీయగానే వెంటనే ఇది పెట్టేసుకోండి. లేదు అంటే ఇంకొక స్టవ్ పైన ఈ గిన్నెను కూడా పెట్టేసుకొని స్పేర్లో ఇంకొక గిన్నెకి ఇలా పెట్టుకుంటూ పిండి అంతా అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ముందు పెట్టిన గిన్నెకి సర్వపిండి కాలింది అనుకో, ఆ గిన్నెలోంచి సర్వపిండిని తీసేసి పక్కకు పెట్టేసి కాస్త గిన్నె చల్లబడగానే మళ్ళీ అదే గిన్నెకి ఇంత పిండిని పెట్టేసుకొని ఇలాగే కాల్చుకుంటూ ఉండాలి. సో సర్వపిండి అనేది ఇలా ఉడికి లోపల పైన మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసి ఇంకొక 2-3 నిమిషాలు మళ్ళీ కాల్చుకోవాలి. ఆ తర్వాత గిన్నెని తీసేసి పక్కకు పెట్టేసుకొని ఇంకొక గిన్నెని కూడా పెట్టేసి మళ్ళీ సేమ్ అదే విధంగా కాల్చుకోవాలన్నమాట. ఇలాగే పిండి మొత్తం అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. సో పిండి అనేది బాగా ఉడికి ఫ్రై అవ్వాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం సర్వపిండిని కాల్చుకోవాలి. అంతే అండి. ఈ సర్వపిండి చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు అంటే కడుపు నిండిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఈ రెసిపీని చేసుకున్నారంటే భలే ఎంజాయ్ చేయొచ్చు. వేడివేడిగా ఇవి తింటూ చల్లటి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఊర్లలో అయితే ఇది చాలా ఎక్కువగా పెట్టుకుంటారండి. మోస్ట్లీ వర్షాకాలంలో మాత్రం తప్పకుండా అందరూ చేసుకుంటారు. నాకైతే ఈ సర్వపిండిని చాయ్లో ముంచుకుంటూ తినడం భలే ఇష్టం అండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్తో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.